హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. ఓకేనా? వెల్కమ్ టు పిఆర్ జాబ్స్ ఇన్ఫో. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఆ టాపిక్ పేరే మెకానిక్స్, యాంత్రిక శాస్త్రం అంటానన్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫిజిక్స్లో అయితే. ఇట్ ఈస్ నాట్ ఏ వన్ పార్ట్ ఆఫ్ ఫిజిక్స్. దిస్ టాపిక్ ఈజ్ హార్ట్ ఆఫ్ ది ఫిజిక్స్ సెటప్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెలుసా? 2 మార్క్స్ పక్కా వస్తాయి. ఏ టాపిక్ నుంచి? మెకానిక్స్. ఫస్ట్ ఇందులో బేసిక్ నేర్చుకోవాలా. బేసిక్ టర్మ్స్ ఆఫ్ మోషన్, బేసిక్ టర్మ్స్ ఆఫ్ మెకానిక్స్. మెకానిక్స్లో ఏమొస్తాయి? వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, అవే కదన్నా. లాస్ ఆఫ్ మోషన్, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సో ఖచ్చితంగా వదలకూడదు. మనకి నెవర్ గివ్ అప్. ఇక ఆర్ఆర్బి గ్రూప్ డే అయినా, ఎనీ కాంపిటేటివ్ అయినా, సో ఏ కాంపిటేటివ్కి అయినా ఈ ఖచ్చితంగా టాపిక్ నుంచి 1 or 2 బిట్స్ పక్కాగా వస్తాయి. 2 మార్క్స్ పక్కా. సో మరి మిస్ అయితే 1 మార్క్ గ్యారెంటీ వస్తుందన్న. ఏం టాపిక్, ఏం చదవాలి? సో వాట్ యు హ్యావ్ టు లెర్న్ దిస్ టాపిక్. ఏం నేర్చుకోవాలి టాపిక్ నుంచి? చూడండి ఒకసారి, స్కిప్ చేయకుండా చూడండి అన్న. కొంచెం లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అవసరమైతే కొంచెం షేర్ చేయండి. సో లైక్ కూడా చేయండి అన్న. సో మీకు మొత్తం టాపిక్ కావాలంటే యు గో టు పిఆర్ జాబ్స్ యాప్. నా యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఫస్ట్ యాప్లో ప్రతి వీడియో క్షుణ్ణంగా ఉంటుంది. ఓకే, ఇందులో చూద్దాం ఎలా చదవాలో పైన చెప్తాను. అయినా 1 మార్క్ గ్యారెంటీ వచ్చేది మీకు ఖచ్చితంగా. ఓకేనా? సో ఏంటి టాపిక్స్ నేర్చుకోవాలి అంటే, సబ్ టాపిక్స్ ఏంటి అంటే, నా మెకానిక్స్లో మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ బేసిక్ టర్మ్స్ ఆఫ్ మోషన్ అన్న. ఇందులో మోషన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, యూనిట్స్ నేర్చుకోవాలి కదా. ఫస్ట్ టర్మ్స్ నేర్చుకోవాలా. ఇందులో ఏ టర్మ్స్ వస్తాయి ఫస్ట్ అంటే, ఫిజికల్ క్వాంటిటీస్ వస్తాయి. సో ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ 2 types ఇన్ దిస్ టాపిక్. డూ యూ నో ఫిజికల్ క్వాంటిటీస్? ఆ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? which quantities are to measure, which quantities are to measure, that is called physical quantity అంటాం. మన ఏ రాసులను అయితే కొలవగలమో అలాంటి రాసులు ఏమంటాం? భౌతిక రాసులు అంటాం. అన్నిటిని కొలవలేం. తెలుసా మీకు? పొడవ కొలుస్తాం, దైరస కొలుస్తాం, వేగమ కొలుస్తాం, కొన్నిటిని కొలవలేం. నీ బరువు ఎంత కొలుస్తావు. నీకు మనసు ఉంది, పెద్ద మనసు ఉంది, కొలవగలమా? అచేతనం ఉంది, కొలవలేం కదా. అలాంటి వాటిని ఫిజికల్ క్వాంటిటీ అనకూడదు. వేటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటామంట? which quantities are measure, these are called physical quantities. In this topic, physical quantities are 2 types. We know very well. First data scalar quantities, second the vector quantities. Scalars ఉంటాయి, vectors ఉంటాయి. So which quantities are to measure? These are called physical quantities. These are 2 types. ఫస్ట్ ఇది స్కేలార్స్ ఉంటాయి అంటే స్కేలార్ క్వాంటిటీస్. రెండోది వెక్టార్స్ ఉంటాయి అంటే వెక్టార్ క్వాంటిటీస్. మళ్ళీ ఇంకో టాపిక్లు ఉంటాయి, ప్రైమరీ క్వాంటిటీస్ ఉంటాయి, డెరివేటివ్ క్వాంటిటీస్ ఉంటాయి. ఇవన్నీ బేసిక్ క్వాంటిటీసే. కొంచెం చూద్దాం. సో ఇన్ దిస్ టాపిక్ బేసిక్ టర్మ్స్ ఆఫ్ మోషన్. స్కేలార్స్ ఏంటి, వెక్టార్స్ ఏంటి? ఫస్ట్ తెలుసా? స్కేలార్స్ అంటే ఏంటి? అదిశలు. తెలుగు ఏమంటాం? దీన్ని అదిశలు అంటాం. దీన్ని ఏమంటాం? సదిశలు. తెలిసిన పదాలే. ఆ దిశ అంటే దిశ లేనిది, సా దిశ అంటే దిశ ఉన్నది, అంతే కదా. ఆ దిశ అంటే which quantities have only magnitude, which quantities have only magnitude and no direction. నా దిశ లేకుండా పరిమాణం మాత్రం ఉండాలా. దిశ లేకుండా పరిమాణం మాత్రం ఉంటే అలాంటి అవసరం ఏమంటాం? ఆ దిశలు. ఆ దిశ, దిశ ఉండదట. దిశ ఉండకపోవడం ఏంటి సార్ అంటే, ఎక్కువ దిశలు ఉంటాయి. మీకైనా ఒకటి లక్ష్యం ఉండాలా. మీ లక్ష్యం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగము అలా ఉండాలా. అంతేగాని అడుగుపోతే బాగుంటుంది, వీళ్ళతో బాగుంటుంది అనుకోకూడదు. ఇప్పుడైతే మాత్రం దిశ ఒకటే ఉంటే సదిశ. దిశలు ఎక్కువ ఉన్నాయి ఇంకో, దాన్ని ఏమంటాం? ఆ దిశ అంటాం. అంటే దిశ లేనట్టు లెక్క. నువ్వు కలెక్టర్ అయిపోతావు, లేకపోతే రాజకీయ పొలిటీషియన్ అయిపోతావు, అవి అన్నీ అయిపోతావు అంటే నీ ఇది ఎట్లా అంతగా కొంత స్టెబిలిటీ అయినట్టు లెక్క. అలాగే ఆ దిశ అంటే దిశ ఉండదు, ఏముంటుంది? పరిమాణం మాత్రం ఉంటుంది. which quantities have only quantity, no direction. అలాంటి వాటిని ఏమంటామంట? స్కేలార్స్ అంటాం. which quantities have both magnitude and direction, both magnitude and direction అట. వేడికైతే దిశ పరిమాణం 2 ఉంటాయో అలాంటి వాటిని ఏమంటాం? సదిశలు. అంతేగా, సాదిశ 2 ఉంటాయట. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలన్నా ఏమంటాడు? ఇందాఫాలం వచ్చి ఈజ్ ద స్కేలార్ అంటాడు. అది ఇందాఫాలం వచ్చి ఈజ్ ద వెక్టార్ అంటాడు.
వాడు యూనిట్స్ ఏంటి అంటాడు. ఇవన్నీ నేర్చుకోవాలా. తెలుసు మీకు. ఇక్కడ ఉన్న చూడండి, స్కెలార్స్కి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏబుల్స్ ఎగ్జాంపుల్స్. లెంత్ స్కెలారు, లెంత్ అన్న పొడవు అంటాం. మాస్ వేరు, వెయిట్ వేరు. చెప్తాను, వెయిట్ అనేది వెక్టార్ అవుద్ది. వెయిట్ అంటే భారము, సదిశ. మాస్ అంటే ద్రవ్యరాశి, గుర్తుంచుకోవాలా. మా డిస్టెన్స్ అంటే దూరము. దూరం అనేది అదిసే, టైము, కాలము, స్పీడ్ అంటామా, వడి అంటాం. స్పీడ్ అనేది అదిసే. చెప్తాను, స్పీడ్ అంటే ఏంటి, విలాసిటీ అంటే పక్క ఉంటానన్నా. స్పీడు విలాసిటీ ఒకటి అనుకుంటాం. వడి వేగం రెండు వేరేంటి లేదు. ఒకటేమో స్కేలార్, ఇంకోటేమో వెక్టారు. ఎందుకు చెప్దాం. సో దూరం వేరు, స్థానభ్రంశం వేరు, డిస్టెన్స్ వేరు, డిస్ప్లేస్మెంట్ వేరు. చెప్తాను. సో ఇవన్నీ అవుతాయినన్నా. లెంత్, మాసు, డిస్టెన్స్, టైము, స్పీడు అండ్ ప్రెజర్ ఆల్సో బిలాంగ్స్ టు స్కెలార్ క్వాంటిటీ, నాట్ వెక్టార్ క్వాంటిటీ. సో ప్రెజర్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా ఫార్ములా అయితే చెప్తాను మీకు. సో ఫోర్స్ బై ఏరియా ఏమంటామో ప్రెజర్ అంటాం. ఇలా కొన్ని గుర్తుంచుకోవాలన్నా. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అట స్కేలార్కి. మరి వెక్టార్స్కి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? వై నాట్, ఎందుకు లేవు? ఉన్నాయనన్నా. వెక్టార్స్ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి వెక్టార్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇగో డిస్ప్లేస్మెంట్. అదేమన్నా డిస్టెన్స్ అన్నామా, ఇది డిస్ప్లేస్మెంట్ దూరము. ఇదేంటిది స్థానభ్రంశము. చాలా బాగా నేర్చుకోవాలి కాన్సెప్ట్. దూరం అంటే ఏంటి, స్థానభ్రంశం అంటే ఏంటి. మాస్ అన్నామా, ఏమొచ్చింది వెయిట్ అంటే భారము. మాస్ వేరు, వెయిట్ వేరు. మాస్ యూనిట్ కిలోగ్రామ్ అయితే వెయిట్ యూనిట్ న్యూటను. కిలోగ్రామ్ వెయిట్ అంటాం. సో దీనికి యూనిట్ కేజీ వెయిట్. చాలా ఇంపార్టెంట్. దీన్ని మనము న్యూటన్ అంటాం. భారానికి ఎస్ఐ ప్రమాణం ఏంటి, న్యూటను. దిస్ క్వశ్చన్స్ గివెన్, రిపీట్ అంటాడు. సో చాలా ఇచ్చారు బిట్టినా. భారం వేరు, ద్రవ్యరాశి వేరు. చెప్తాను. ద్రవ్యరాశి అంటే పదార్థ పరిమాణమే. ద క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఏమంటాము, మాస్ అంటాం. మరి వెయిట్ అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆన్ ద బాడీ డ్యూ టు గ్రావిటీ. ఒక వస్తువు పనిచేసే భూమి యొక్క బలాన్ని ఏమంటామంట, భారం అంటాం. అంటే బలమే. ఎఫ్ = mg అంటామా, W = mg. ఒక వస్తువు పనిచేసే భూమి యొక్క బలాన్ని ఏమంటాం, భారం అంటాం. చెప్తాను నేను కూడా. భారానికి ప్రమాణం న్యూటన్ కదా. బలము, భారము ఒకటే, ఫోర్సు, వెయిట్ ఒకటే. సో నేను చెప్పాలన్నా. మరి వెలాసిటీ అంటే ఏంటి? అక్కడ స్పీడ్ చెప్పాం, స్పీడ్ వడి. ఇక్కడ వెలాసిటీ అంటున్నాం, వేగం అంటున్నాం. సో వడి వేరు, వేగం వేరు. మన భాషలో ఒకటే, ఫిజిక్స్లో వేరు అంతే. ఒకటి వెక్టారు, ఒకటి ఇది వెక్టార్ అన్నమాట. మరి యాక్సిలరేషన్ అంటే త్వరణం అంటాం. యాక్సిలరేషన్ దీన్ని త్వరణం అంటాం. ఇవన్నీ తెలియాలి, బేసిక్ అన్నా. ఇవి తెలిస్తే ఈజీ. ఒక 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తానన్నా. గుర్తుంచుకో. ఫోర్స్ అంటే ఏంటి, బలము, F = mE అంటాం. ఇప్పుడు మొమెంటం అంటే ఏంటి, mE అంటాం. సో మాస్ ఇంటూ వెలాసిటీ ఏమంటాం, మనం మొమెంటం అంటాం. ఇవన్నీ బాగా నేర్చుకోవాలా. మనకి క్షుణ్ణంగా విపులంగా తెలియాలంటే యూ డౌన్లోడ్ పిఆర్ జాబ్స్ యాప్. పిఆర్ జాబ్స్ యాప్ ఉంటుంది, ఇన్ఫో యాప్ ఉంటుందా ప్లే స్టోర్లో. వెళ్ళి డౌన్లోడ్ చేయనన్నా తక్కువ ప్రైస్కి అన్నీ వస్తాయి ఈజీగా. ఏ వీడియో కావాలి, ఏ డౌట్ ఉందో మొత్తం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఓకే, చూద్దాం. ఇప్పుడు 1 by 1 చూద్దాం. కొన్ని అసలు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. చూడండి అన్న, డిస్టెన్స్ అనేది మనకి ఏ రాశి, అదిశ రాశి. డిస్ప్లేస్మెంట్ సదిశ, ఏటి. అసలు దూరము స్థలము ఒకటేనా, 2 లెంత్లైనా, 2 లెంత్లే. అది పొడవు, ఇది పొడవు. ఏ పొడవుని దూరం అంటాం, ఏ పొడవుని స్థానభ్రంశం అంటాము. సింపుల్ అన్నా. 2 బిందువుల మధ్య ఉన్న మొత్తం పొడవుని, ద టోటల్ లెంత్ ఇన్ 2 ఎండ్ పాయింట్స్. ద టోటల్ లెంత్ ఇన్ 2 ఎండ్ పాయింట్స్ ఏమంటాము, డిస్టెన్స్. ప్రజెంట్ డి. ఓ దగ్గర ఒక పర్సన్ బయలుదేరినన్నా, ఏ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత బి దగ్గరికి వెళ్ళాడు, తర్వాత సిని చేరుకున్నాడు, లాస్ట్కి డిని చేరుకున్నాడు అన్న అనుకో. ఏ పర్సన్ ట్రావెల్ ఓఏబిసిడి పాత్. ఓ నుంచి ఏకి, ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి వెళ్ళాడు. అడుగుతాడు, వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ద పర్సన్ అడుగుతాడు. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ద పర్సన్ అంటే the total length in a 2 end points na, starting point O, ending point D. ఈ O కి D కి మధ్య మొత్తం పొడవు ఎంత ఉందో ఆ పొడవును ఏమంటామంట, దూరం అంట. దూరము, డిస్టెన్స్ అంటే తెలుసా, OA పొడవు
ప్లస్ బీసీ పొడవు ప్లస్ సిడి పొడవు ఏబి ఫస్ట్ ఓఏ ఏబి బీసీ చూడాలన్న సో ఓఏ పొడవు ప్లస్ ఏబి పొడవు ప్లస్ బీసీ పొడవు ప్లస్ సిడి పొడవు లెంత్ ఓఏ లెంత్ ఏబి లెంత్ బీసీ లెంత్ సిడి లెంత్ ఏమంటామంట డిస్టెన్స్ అంటాం డిస్టెన్స్ మరి వాట్ ద డిస్ప్లేస్మెంట్ ఇది నాన్న ఇంపార్టెంట్ ద మినిమం లెంత్ ద షార్ట్ లెంత్ ద లీస్ట్ లెంత్ ఆఫ్ ఏ టూ ఎండ్ పాయింట్స్ ద లీస్ట్ లెంత్ ఆఫ్ ఏ టూ ఎండ్ పాయింట్స్ ఏమంటారు డిస్ప్లేస్మెంట్ దీని పచ్చి ఒక డైరెక్షన్ ఉండాలా ఒకే దిశ ఉండాలా ఎక్కువ దిశ ఉండకూడదు ఎలాగైనా వెళ్ళచ్చు ఆ డీ చేరడానికి ఈ మార్గం గుండా వెళ్తేనే ఒక స్పెషల్ అని చెప్తామా దీన్ని ఏమంటామంట స్థానం గుర్తించుకోవాలన్నా సో స్థానభ్రంశము అంటే ఏంటట ఓడి బార్ లెంత్ ఓడి బార్ లెంత్ అని ఏమంటాం తెలుసా డిస్ప్లేస్మెంట్ అంటాము చెప్పినప్పుడు అడుగుతున్నప్పుడు ఇందాఫల్ విచ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అంటాడు ఇందాఫల్ విచ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అబౌట్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటాడు ఈ కింద వాళ్ళు దూరానికి స్థానానికి సంబంధించిన సరైన వాక్యం కావాలా సరైన వాక్యం అంటాడు ఏమంటాడు ఫర్ ఎగ్జాంపుల్కి డిస్టెన్స్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంటా నో ఇలా డిస్టెన్స్ గ్రేటర్ దెన్ డిస్ప్లేస్మెంటా చూద్దాం ఏమవుద్దో లేదా డిస్టెన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ డిస్ప్లేస్మెంటా లేదా నాలుగవది డిస్టెన్స్ లెస్ దెన్ డిస్ప్లేస్మెంట్ అంటాడు ఇదేది కాదు కదా ఎప్పుడు దూరం అనేది ఎక్కువ ఉంటుంది దేనికంటే ఎస్ కంటే కానీ ఇది కాదు మరి ఇప్పుడు సమానంగా ఉంటాయా చెప్పలేము కొన్నిసార్లు ఈ ఊరికి ఆ ఊరికి షార్ట్ కట్ ఉందనుకో ఆ వ్యక్తి ఇలాగే వెళ్ళాడు అనుకోండి ఆ వ్యక్తి ఇలాగే వెళ్తే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ అవుతాయి కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది కనుక గుర్తుంచుకోవాలి ఇప్పుడు కూడా డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది లేకపోతే సమానంగా చెప్పాలా సో సమానంగా ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఏం పెట్టాలన్నా మూడోది పెట్టాలి మూడోది పెట్టాలన్నా సో డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ చెప్పాలి బోల్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి సమ్స్ ఉంటాయి బోల్డ్ అన్ని ఇప్పుడు ఎప్పుడైనా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకటి అయితే ఏమవుద్ది 0 ఏ పర్సన్ ట్రావెల్ సర్క్యులర్ పాత్ ఇక్కడ బయలుదేరానా ఏ పర్సన్ ట్రావెల్ సర్క్యులర్ పాత్ రేడియస్ ఆర్ అన్నాడు హీ రీచ్డ్ హాఫ్ సర్కిల్ దెన్ డిస్టెన్స్ అంత అడుగుతాడు చెప్పిన నోట్ లెక్కినా ఇక్కడ బయలుదేరాడా ఇలా వచ్చి ఇక్కడ చేరుకున్నాడన్నా అప్పుడు డిస్టెన్స్ ఎంత ఇది నాన్న ఇది మొత్తం చేరుకుంటే పారామీటర్ అంటాం 2πr హాఫే కదా కానీ 2π సగము πr అవుద్ది డిస్టెన్స్ ఈక్వల్ πr మరి వాట్ ది డిస్ప్లేస్మెంట్ స్టార్టింగ్ ఇక్కడ ఎండ్ ఇక్కడ ఇది స్టార్టింగ్ ఎండింగ్ ఇక్కడ స్టార్టింగ్ పని మన దూరం ఎంత 6 + r ఎంత 2r కనుక ఎస్ బార్ ఎంత అవుద్ది 2r ఇలాగా చిన్న క్వశ్చన్లే ఇవే కాదన్న ఇంకెలా అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్కి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ అయితే అప్పుడు ఎంత ఉంటుందన్న స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ ఉంటే ఏ పర్సన్ ట్రావెల్ సర్క్యులర్ పాత్ రేడియస్ ఈజ్ ఆర్ హీ రీచ్డ్ స్టార్టింగ్ పాయింట్ అట ఇక్కడ బయలుదేరిన వ్యక్తి ఉత్తరాఖండ్లో బయలుదేరి మళ్ళీ అదే పాయింట్ చేరుకున్నాడన్న అది చేసిన దూరం ఎంత దూరం ఉంది ఇలా వెళ్ళాడా ఇలా వచ్చాడా ఆర్ డిస్టెన్స్ అంటే పారామీటర్ అంట 2πr ఇది నాన్న అల్పైన దూరం అవుతుంది డిస్టెన్స్ అయితే 2πr అవుతుంది బట్ మరి డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0 ఇంపార్టెంట్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడే స్టార్ట్ అయ్యాడు ఎండింగ్ పాయింట్ ఎక్కడే ఎండ్ అయ్యాడు ఇప్పుడు దీని ఏమంటారన్నా 0 చెప్పాలా వెండిదా బయలుదేరావు ఇది ఇల్లు అన్న 50 మీటర్లు వెళ్ళావు స్ట్రైట్గా మళ్ళీ రిటర్న్ బ్యాక్ మళ్ళీ 50 వచ్చావు బ్యాక్కి వస్తే నీ యొక్క డిస్ప్లేస్మెంట్ అంతా 0 ఇంటి దగ్గర బయలుదేరి మళ్ళీ ఇంటికి వస్తే నీకు దూరం ఉంటుంది ఇది 50 వెళ్ళావా 50 వచ్చావా ఎంత అవుతుంది మొత్తం 100 మీటర్లు వెళ్ళావు అది దూరము టోటల్ లెంత్ ఏమంటాము డిస్టెన్స్ మినిమం లెంత్ లీస్ట్ లెంత్ ఏమంటామంట డిస్ప్లేస్మెంట్ తెంచుకో నెంబర్ ఆఫ్ వస్తాయి ప్రాబ్లమ్స్ అన్న సో ఇవి కాదు మెయిన్ మనకు కావాల్సినవి ఇంకా ఉంటాయి చూద్దాం నా వెరీ ఇంపార్టెంట్ డిస్కస్ చేసుకోవాలా డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకటే యూనిట్ మీటరే కదా రెండు పొడవలే
మరి స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి చూడన్నా, డిస్టెన్స్ బై టైం ఏమంటుంది తెలుసా స్పీడ్ అంటాం. పైన చెప్పుకున్నామా, ద రేట్ చేంజ్ ఇన్ డిస్టెన్స్ అయితే స్పీడ్, నా స్పీడ్కి ఫార్ములా d/t అంతేగా. ద రేట్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అయితే ఏమంటుంది తెలుసా వెలాసిటీ అంటాం. ఎందుకు, వెలాసిటీ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ, స్పీడ్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. నా వెలాసిటీ అంటే తెలుసా, వెలాసిటీ ఈక్వల్ టు ద రేట్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. స్పీడ్ అనుకున్న దూరం బెక్కాలని ఏమంటాం వడి అంటాం, దూరం బెక్కాలని. వేగం అంటే ఏంటి, స్థాన భ్రంశ కాలము. యూనిట్స్ ఏంటి, రెండు సేమే, మీటర్/సెకండ్ అంతేగా అంతే. మరి వాట్ ఈజ్ అ యాక్సిలరేషన్ అంటారన్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్సిలరేషన్. ఈ పదాలు గుర్తించుకోవాలా, ఇవన్నీ బేసిక్ టర్మ్స్ ఇన్ ఏ మెకానిక్స్ మొత్తం అర్థం కావాలంటే ఇవన్నీ ఫస్ట్ పదాలు తెచ్చుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్ బేసిక్ టర్మ్స్ ఇన్ ద మోషన్. మరి యాక్సిలరేషన్ అంటే ఏంటి, ఏ అంటాం చెప్పండి, అందరూ తెలిసి ఉంటుంది. ద రేట్ చేంజ్ ఇన్ వెలాసిటీ, ద రేట్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాక్సిలరేషన్. అంటే వేగంలోని మార్పు రేటుని ఏమంటామో త్వరణం అంటాం. అదే మార్పు అంటే ఉండాలి, ఒకే వేగంతో వెళ్ళాము ఇంకో వేగంలో మార్పు ఉండదు, దాన్ని యూనిఫామ్ వెలాసిటీ అంటాం. యూనిఫామ్ స్పీడ్ ఉంటే నో యాక్సిలరేషన్, యాక్సిలరేషన్ 0. సమవేగం ఉంటే నీ త్వరణం విలువ 0. ఎప్పుడు త్వరణం ఉంటుంది అంటే అసమవేగం తెలిసి గుర్తించుకోవాలి. అసమాన వేగం ఉండాలి, నాన్ యూనిఫామ్ స్పీడ్ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు అనేది పోదరు బయలుదేరిందన్న, బయలుదేరి ఏ వరకు వెళ్ళింది ఒక స్పీడ్తో, తర్వాత బీని చేరుకుంది అనుకో, ఏ వరకు వెళ్ళిన వేగాన్ని అనుకో యూ స్పీడ్ అని. ఆ యూ స్పీడ్ని ఏమంటాం మనము తొలి వేగము, దీన్ని ఇనీషియల్ వెలాసిటీ అంటారు. ఇనీషియల్ అంటాం, స్టార్టింగ్ వెలాసిటీ ఇనీషియల్ అంటాం. మరి ఇక్కడ వి వేగం తెలియంది, ఎక్కువ తక్కువ తర్వాత వేసింది, దీన్ని తుది వేగం అంటాం. అంటే దాన్ని ఫైనల్ వెలాసిటీ అంటాం. ఇది వేరు ఇది వేరు, ఇక్కడ 10 అనుకో ఇక్కడ 20, అలాగా తేడా ఉందా, ఆ తేడా ఉండాలి. ఒకే వేగం ఉంటే మార్పు ఉండదు, వేగం మారితే మార్పు ఉంటుంది, అంతే కదా. సో అంటుంది ఇట వేగంలో మార్పు రేట్ని ఏమంటాం త్వరణం అంటాం. మనం ఏ కావాలంటే v-u/t వేసుకోవాలి, అంతేగా అంతే. ద రేట్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాక్సిలరేషన్ అంటాం. ద రేట్ చేంజ్ ఇన్ వెలాసిటీ అన్న దాన్ని ఏమంటామంట యాక్సిలరేషన్ అంటాం. ఏ ఈక్వల్ టు v-u/t. యూనిట్స్ ఏమవుతే వేగమా మీటర్/సెకండ్ బై టైమా మీటర్/సెకండ్². నా మీటర్/సెకండ్ ఏమంటాం మీటర్/సెకండ్² అంటాను. ఇందులో 3 రకాలు ఉంటాయి. వేగం పెరిగిందనుకో ప్లస్ వస్తుంది, ఇక్కడ వేగం తగ్గిందనుకో మైనస్ వస్తుంది. ఈ బాడీ ద స్పీడ్ ఆఫ్ ది బాడీ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్ అనుకో దాన్ని పాజిటివ్ యాక్సిలరేషన్ అంటాం. ద స్పీడ్ ఆఫ్ ది బాడీ ఈజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అనుకో దాన్ని నెగిటివ్ యాక్సిలరేషన్ అంటాం. ఇలా ఎన్నని చెప్పుకోవచ్చు. సో యాక్సిలరేషను ప్లస్ వస్తే పాజిటివ్ అంటాం, అది మైనస్ వస్తే నెగిటివ్ అంటాం, కొన్నిసార్లు 0 వస్తుంది. వి విలువ యూ విలువ సేమ్ అయితే 0 కదా, దాన్ని 0 యాక్సిలరేషన్ అంటాం. కొన్నిసార్లు యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉంటుంది. ఈ వేగంలో మార్పు రేటు ఒకేలా ఉంటే దాన్ని సమత్వరణం అంటాం. సమత్వం బోల్డ్ పదాలు ఉంటాయి యాక్సిలరేషన్ మీద, ఒకవన్నీ చూద్దాం ఒకసారి. సో బోల్డ్ పదాలు ఉంటాయట యాక్సిలరేషన్ మీద. ఇప్పుడు ఫ్రీ ఫాలింగ్ బాడీ ఉందన్న, ఫ్రీ ఫాలింగ్ బాడీ పాయింట్ కిందకి పడుతున్న వస్తువు అనేది ఏ త్వరణం కలిపి అడుగుతాడు. ఫ్రీ ఫాలింగ్ బాడీ యాక్సిలరేషన్ డాష్, పాజిటివా నెగిటివా 0నా లేకపోతే యూనిఫామ్ యాక్సిలరేషన్ అడుగుతాడు. స్వేచ్ఛగా పడుతున్న వస్తువు అంటే పైన వేగము 0 అంతే కదా, పైన వేగము 0 యూ అనుకోండి. ఇలా పడుతున్నప్పుడు భూమిని టచ్ చేయే ముందు వేగము పెరుగుతుంది, వేగం ఇంక్రీజ్ అవుతుంది. వేగం పెరుగుతుందంటే ఆ త్వరణం ఏమంటాం ధనత్వరణం అంటాం, అంతే కదా. ఫ్రీ ఫాలింగ్ బాడీ యాక్సిలరేషన్ ఈజ్ పాజిటివ్. అదే అప్వర్డ్ థ్రోన్ బాడీ, ఒక బాడీని పైకి ఇస్తాం అనుకోనన్నా, సో ఎంత ఫాస్ట్గా ఇచ్చినప్పటికీ ఫాస్ట్ పైకి వెళ్ళి పైన వేగం 0 అయిపోవాలి, అంటే వేగం తగ్గుతుంది, అంతే కదా. ద స్పీడ్ ఆఫ్ ది బాడీ డిక్రీజ్ అయితే ఏమంటాం యాక్సిలరేషన్ ఇస్ కాల్డ్ నెగిటివ్. దాని మరో పేరేంటి రిటార్డేషన్ అంటాం. ఏమంటాం రిటార్డేషన్. రుణత్వరణానికి మరో పేరు రిటార్డేషన్ అంటాం. చూద్దాం ఇలాంటి కొంచెం ఎక్కువ వస్తేనన్నా. అయితే నెక్స్ట్ ముందు నేర్చుకున్నాము యాక్సిలరేషన్ అంటే ఏంటి, అలానే స్పీడు వెలాసిటీ
డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అవన్నీ ఉపయోగపడతాయి మనకి ఈ టాపిక్లో. ఇది పెద్ద టాపికే, 9th ఉంటుంది నాన్న, లాస్ ఆఫ్ మోషన్. సో మోషన్ వచ్చి పదాలు ఏంటి వాళ్ళు క్లారిటీ నేర్చుకుంటే నెక్స్ట్ నేర్చుకోవాలా. తెలుసా ఎన్ని ఉంటాయి లాస్ ఆఫ్ మోషన్? హౌ మెనీ లాస్ ఆఫ్ మోషన్? 3. ఇది ఒక బిట్టు సింపుల్ చెప్పాలంటే. ఇవన్నీ ఉంటాయి 9th ఉంటాయినా. ఎన్సీఆర్టీ 9th క్లాస్ చదవాలి బాగా. రైల్వే పిల్లైనా ఎనీ కాంపిటేటివ్కి ఈ టాపిక్ ఇంపార్టెంట్. ఇది మెకానిక్స్ భాగమే. ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. మరి సైంటిస్ట్ ప్రపోజ్డ్ లాస్ ఆఫ్ మోషన్ అదో బిట్టు తెలుసా? చిన్న చిన్న బిట్లు ఇస్తున్నాడు. గ్రూప్ డి కాదు, ఎన్టీపీసీ అని ఏలిపి అయినా చిన్న బిట్లైనా గమనీయమాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే పుష్ప కాదు, ఎవరన్నా సర్ ఐజాక్ న్యూటన్. ఎస్, దీన్ని మనము న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ అంటాం. వీ నో వెరీ వెల్. సో లాస్ ఆఫ్ మోషన్ ప్రపోజ్డ్ బై సర్ ఐజాక్ న్యూటనే. అన్న మొత్తం కంప్లీట్ వీడియో అయితే మనకి యాప్లో ఉంటుందన్న. జస్ట్ డెమో లాగా ఒక స్క్రిప్ట్ చెక్ చూడండి. ఇంపార్టెంట్ చెప్పేస్తున్నాం. ఎన్ని ఉంటాయి లాస్ ఆఫ్ మోషను? 3 ఉంటాయి. ఫస్ట్ లా ఆఫ్ మోషను, సెకండ్ లా ఆఫ్ మోషను, థర్డ్ లా ఆఫ్ మోషను. వీటి పేర్లు మళ్ళీ ఉన్నాయి. మరి ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ప్రపోజ్డ్ బై న్యూటనే. దాని మరో పేరేంటి? దీన్నే లా ఆఫ్ ఇనర్షియా అంటాము. ఇనర్షియా అంటే ఏంటో తెలుగులో జడత్వం అంటారు. జడత్వము గుర్తించుకోండి. లాస్ ఆఫ్ మోషన్ ప్రతిపాదించింది న్యూటన్ అన్న. ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. అందులో ఫస్ట్ లా ఆఫ్ మోషన్ మరో పేరేంటి? లా ఆఫ్ ఇనర్షియా అంటే అందులో ఇనర్షియా చెప్తాడు అన్నమాట. తెలిసి జడత్వం అంటే ఏంటో జిడ్డు స్వభావము. అది ఏం చెప్తాడు? ఎవ్రీబాడీ కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. ఎప్పుడు? అన్లెస్ ఎప్పటి ఫోర్స్. ఒక వస్తువు పైన బలం ప్రయోగించకపోతే ఏ వస్తువైనా అది నిశ్చలంగా ఉందనుకో, నిశ్చలంగా ఉంటుంది. సంవేగంతో పోతూ ఉంటే సంవేగంలో ఉంటుందని చెప్తాడు న్యూటన్. అలా చెప్పడాన్ని ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటాం. దాని మరో పేరు లా ఆఫ్ ఇనర్షియా అంటాం. ఆ లక్షణాన్ని ఇనర్షియా అంటాం. ఆ లక్షణాన్ని ఎవ్రీబాడీ హ్యాజ్ ఎ టెండెన్సీ అన్లెస్ అప్పుడు ఫోర్స్ ఎవ్రీబాడీ కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అని చెప్పండి ఏమంటాము? ఇనర్షియా అంటాము. ఇప్పుడు బస్సులో కూర్చొని అనుకున్నా ఏమవుద్ది? ఏ పర్సన్ సిట్టింగ్ ఇన్ ఏ బస్. బస్సు సడన్లీ స్టార్టెడ్, దెన్ ద పర్సన్ మూవ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అట. ద పర్సన్ ఫాల్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు సిటీ బస్సులో కూర్చున్న వ్యక్తి ఏమవుతానన్నా, బస్సు అకస్మాత్ కదిలితే ఏమవుతాడు? వెనక్కి పడిపోతాడా? ఆ వెనక్కి పడడం ఏమంటాం? ఇనర్షియా ఉన్నాయి. దాన్ని ఏ నియమం అంటాం? ఫస్ట్ లా అని చెప్పాలి. అలాగా సో విపులంగా చెప్తాం, మొత్తానికి కూడా అర్థమవుద్ది. సింపుల్గా ఫస్ట్ మోషన్ ఏమంటాం? లా ఆఫ్ ఇనర్షియా అంటాం. మరి సెకండ్ లా మోషన్ అంటే దాని మరో పేరే లా ఆఫ్ ఇంపల్స్ అంటాం. ఏమంటానన్నా? లా ఆఫ్ ఇంపల్స్ అంటాం. సో సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏమంటాం? మరి లా ఆఫ్ ఇంపల్స్ అంటాం. సో సెకండ్ లా ఆఫ్ మోషన్ ఎవరు చెప్పారు? న్యూటన్. ఇందులో 3 విషయాలు ఉంటాయినా. సో ఇంపల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫోర్స్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఒక 3 వస్తాయినా. అసలు వాట్ ఈజ్ అ మాస్, వాట్ ఈజ్ అ వెయిట్ అన్నీ వస్తాయి. ఇట్ డిస్క్రైబ్స్ వాట్ ఈజ్ ద మాస్, వాట్ ఈస్ ద వెయిట్. అసలు బలం భారం అంటే ఏంటి, ద్రవ్యరాశి అంటే ఏంటి, మొత్తం విషయాన్ని చెప్తుంది ఏ నియమం సార్ అంటే సెకండ్ లా ఆఫ్ మోషన్. ఇంతకీ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది ఇంతకీ అంటే చూడండి, ద రేట్ చేంజ్ ఇన్ మొమెంటం. తెలుసా మొమెంటం అంటే ఏంటో? ఎంవి మైనస్ ఎంయు, రేట్ చేంజ్ ఇన్ టీ. ద రేట్ చేంజ్ మొమెంటం ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్ ఆన్ ద బాడీ. ఒక వస్తువు యొక్క ద్రవ్యంలోని మార్పు రేట్ అనేది దానికి ప్రయోగించబడే బలానికి ఎలా ఉంటుంది? ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పడాన్ని, అనులోమానుపాతం ఉంటుంది అని చెప్పడాన్ని సెకండ్ లా మోషన్ అంటాం. దాన్ని బట్టి ఫోర్స్ ఈక్వేషన్ రాబట్టచ్చు. తెలుసా ఫోర్స్ ఈక్వేషన్ ఏంటో? ఎఫ్ఎల్ఎంఏ కదా. ద్రవ్యవేగం అంటే ద్రవ్యరాశి వేగం అన్నా, ద్రవ్యరాశి వేగము ఎంయు మైనస్ ఎంయు అన్నామా, ఎం కామన్ తీస్తే వి మైనస్ యు బై టీ ప్రపోర్షనల్ టు ఎఫ్. Therefore F equal to సమస్థిరాంక్ K into M into V minus U by T ఏమంటాం నా? V minus U by T ఏమంటాం? సో A అంటామా? సో M into A. If K equal 1 అయితే, K equal 1 అయితే F equal ఏమవుతుంది? MA. అంతేగా. ఇవన్నీ చెప్దాం, డీటెయిల్స్ చెప్దాం అన్న.
సో ఫోర్స్ ఈక్వేషన్ని చెప్పని అడుగుతాడు. సెకండ్ లా ఆఫ్ మోషన్ చెప్పాలా. సెకండ్ లా మనం ఏం చెప్తుందట, ద రేట్ చేంజ్ మొమెంటమ్ ఈ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్ చెప్పాలి. అప్లైడ్ ఫోర్స్ ద్రవ్యాల మార్పు రేటుకు ప్రపోర్షనల్గా ఉంటుందట బలం అనేది అని చెప్పడానే సెకండ్ లా మోషన్ అంటాం. డీటెయిల్ చెప్తాను. మాస్ అంటే ఏంటి, వెయిట్ అంటే ఇంపల్స్, దీని మరో పేరే లా ఆఫ్ ఇంపల్స్ అంటాం. నెక్స్ట్ వీడియో చెప్తాను ఇది ఇంపల్స్ అంటే అన్ని స్పెషల్గా చేద్దాం వీడియోస్. ఇంపల్స్ అంటే ఏంటి, మాస్ అంటే ఏంటి, వెయిట్ అని చేద్దాం. అలాగనే మనకి థర్డ్ లా ఆఫ్ మోషన్ ఉంది. సో థర్డ్ లా ఆఫ్ మోషన్, సో ఎన్ని ఉన్నాయి మనకి నియమాలంటే, ఫస్ట్ లా ఆఫ్ మోషను, సెకండ్ లా ఆఫ్ మోషను, థర్డ్ లా ఆఫ్ మోషను. మరి తెలుసు, అందరూ తెలుసు థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏమంటానన్నా లా ఆఫ్ యాక్షన్ రియాక్షన్ అంటాం. లా ఆఫ్ యాక్షను రియాక్షను అని దేన్ని అంటారు అంటే థర్డ్ లా ఆఫ్ మోషనే. ఏం చెప్తుంది అంటే, ఇన్ ఎవ్రీ బాడీ ఇన్ యూనివర్స్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అంట. ఎవ్రీ బాడీనన్నా యాక్షన్కి ఏముంటుందట, డైరెక్షన్లో తేడా ఉంటుందా, ఒక రియాక్షన్ ఉంటుందని నాకు గుర్తుంచుకోండి. ఎవ్రీ బాడీ హ్యావ్ ఏ ఇన్ యూనివర్స్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంట. విశ్వంలో జరిగే ప్రతి చర్యకు దిశలో వ్యతిరేకంగా ఉన్న ఏముంటుంది, ఒక ప్రతిచర్య ఉంటుంది. ఏ చర్య, ప్రతిచర్య ఉంటుంది అని చెప్పడం ఏమంటామంట న్యూటన్ థర్డ్ లా అంటాం. మనం చూద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్ ఉన్నా, వీఆర్ ఏబుల్ టు వాక్ ఆన్ ద ఎర్త్ అంటామా, వీఆర్ ఏబుల్ టు వాక్ ఆన్ ద ఎర్త్, భూమిపై నడుస్తున్నామా, దానికి కారణం ఏంటి, మూడో నియమే. స్విమ్మింగ్ ఇన్ ద వాటర్ అంటామా, దానికి కారణం ఏంటి, మూడో నియమే. సింపుల్ అన్న. సో భూమిపై ఏం చేస్తామో మనం బలం ప్రయోగిస్తున్నాం, ఇది యాక్షన్ అన్న. భూమిపైన ఉపయోగించే బలం చర్య అయితే భూమి ఏం చేస్తుంది, అంతే బలాన్ని నీ కాళ్ళపైన ఉపయోగిస్తుంది. నిజమది. సో అన్నీ ఎగ్జామ్ చెప్దాం. స్విమ్మింగు లేకపోతే గన్ ఫైర్ ఇవన్నీ చెప్తానన్నా. సో ఇవి లాస్ ఆఫ్ మోషన్. ఇవే కాదు, ఇంకా నేర్చుకోవాల్సింది మీరు అసలు వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, పవర్ అంటే అవి నేర్చుకోవాలా. సో గతవన్నీ మనము చెప్పుకుందానన్నా. సో వర్క్ అంటే ఏంటి, పవర్ అంటే ఎనర్జీ అంటే ఏంటి, ఫార్ములాస్ ఉంటాయి. సో వర్క్ ఫార్ములా W=F/S చెప్తా నెక్స్ట్ వీడియోలో. మొత్తం పెద్ద చాలా వర్క్ అంటే ఏంటి, మనం చేసే వర్క్ వేరు, సైన్స్లో వర్క్ వేరు. W=F/S కాస్ థీటా అంటాం. థీటా ఎప్పుడైనా 0 అయితేనే మ్యాక్సిమం వర్క్ జరిగినట్టు, వర్క్ డన్ మ్యాక్సిమం అవుతుంది. థీటా ఒక 90 అయిందనుకో వర్క్ 0 అయిపోద్దట. తెలుసా, పని ఎప్పుడు 0 అవుతుంది అంటే కోణం విలువ 0 అయిపోవాలి. మన వర్క్ అంటే డెఫినేషను, ఏ ఫోర్స్ ఆన్ ది ఫోర్స్ ఎప్పుడు ద బాడీ, ఫోర్స్ ఎప్పుడు the body moves along the direction of the force, then multiplication of force and displacement ఏమంటాం, వర్క్ అంటాం. 12 డేటా ఒక వస్తువు బలం ప్రయోగించినప్పుడు వస్తువు ఏమాలి, బలం కదులుస్తుంది, కదలాలి. అలా కదిలితే ఉపయోగించే బలము కదిలిన దూరము లబ్ధాన్ని ఏమంటాం, పని అంటాం. అలాగా నాన్న, ఫోర్సు డిస్ప్లేస్మెంటు సేమ్ డైరెక్షన్ వెళ్ళాలా, అప్పుడు కోణం ఎంత అవుద్ది, 0 అవుద్ది. అప్పుడు పని ఎంత అవుద్దట, మ్యాక్సిమం అవుతుంది. ఎందుకంటే cos 0 1 గుర్తుంచుకో. అది నువ్వు పైకి ప్రయోగిస్తున్నావు బలాన్ని, వస్తువు ఇలా కదులుతుంది అనుకోండి అన్న, ఇలా కదులుతుంది, చెప్పండి కోణం ఎంత, 90 అవుతుంది. అంతే కదా. మన కూలీలు ఉంటారా, నెత్తి మీద బుట్ట పెట్టుకుని ఇలా నడిచావు అనుకోండి, నడిస్తే జరిగిన పని 0. గుర్తుంచుకో. ఒకే ఒక కండిషన్లో వర్క్ 0 అవుతుంది. ఏ కండిషన్ అంటే అది థీటా అనేది 90 అవ్వాలా. ఒకవన్నీ చెప్దాం. అసలు పవర్ అంటే ఎనర్జీ అని చెప్తాం. ద రేట్ ఆఫ్ వర్క్ డూయింగ్ ఏమంటాం, పవర్. ద రేట్ ఆఫ్ వర్క్ డూయింగ్, ప్రమాణ కాలంలో నువ్వు చేసే పనినే నీ సామర్థ్యం అంటాం. ప్రమాణ కాలంలో యూనిట్ టైంలో నువ్వు చేసే పనిని ఏమంటామట, నీ సామర్థ్యం అంటాం. ద రేట్ ఆఫ్ వర్క్ డూయింగ్ ఏమంటాం, పవర్. సో మనం చెప్దాం. సో ఆ పవర్ ఇన్ టైం ఏమంటాం, ఎనర్జీ అంటాం. సో ఎనర్జీకి ఫార్ములా పవర్ ఇంటూ టైం ఏమంటామట, ఎనర్జీ అంటాం. ద కెపాసిటీ టు వర్క్ డన్, పనిచేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఏమంటాం, శక్తి అంటాం. శక్తి 3 రకాలు ఉంటాయి. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, మెకానిక్ ఎనర్జీ కదా, 3 రకాలు ఉంటాయి. చూద్దాం, జస్ట్ టైం ఎక్కువ అవుతుంది కదా, చూద్దాం. అసలు ప్రీవియస్ క్వశ్చన్ ఏమైనా ఉన్నాయా,
సో సింపుల్ క్వశ్చన్ ఎక్కువ కష్టపడక్కర్లేదు, అలా జస్ట్ ఫాలో చాలు. సో ఫాలో అయితే చాలు అన్నా కొన్ని క్వశ్చన్ వచ్చేస్తాయి నీకు. నిజమే. చూడండి, దిస్ క్వశ్చన్ ఇస్ ఆల్సో గివెన్ ఆర్బీ గ్రూప్ డి ఎన్టీపీసీ యాక్చువల్గా ఇది పడింది. ద 3 laws ఆఫ్ మోషన్ వర్ ప్రపోజ్డ్ బై అన్నాడు. చెప్పుకున్నామా, చిన్న క్వశ్చన్లే, కాల్ చెక్ చేసుకోండి. ఆర్బీ గ్రూప్ పడింది క్వశ్చను, ఎన్టీపీసీ క్వశ్చను. ద 3 laws ఆఫ్ మోషన్ వర్ ప్రపోజ్డ్ డాష్ అరిస్టాటిల్, గెలీలియో, న్యూటన్, ఎడిసన్. ఎస్, న్యూటన్. సింపుల్ క్వశ్చన్లే, సర్ ఐజాక్ న్యూటన్ అన్న. అలా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దానన్నా. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, దిస్ క్వశ్చన్ ఆల్సో గివెన్ ఆర్బీ గ్రూప్ డి ఆర్ ఎన్టీపీసీకి పడింది నాన్న. సో వాట్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ న్యూటన్ సెకండ్స్ లా? వాట్ ఈజ్ ఈక్వేషన్ ఫర్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అట చెప్పుకున్నామా, F=ma. ఫోర్స్ ఈక్వేషన్ అన్న. సో ఫోర్స్ ఈక్వేషన్ చెప్పింది ఎవడు? న్యూటన్. ఎందులో చెప్పాడు? ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా? సెకండ్ లా చెప్పాడు. చెప్పాం కదా, నాకు ఆన్సర్ F=ma. ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయా చూద్దానన్నా. ఫర్ ఎగ్జాంపుల్కి వాట్ ఈజ్ ద అదర్ నేమ్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా? ఇలాంటి క్వశ్చన్లు రిపీట్ పడుతున్నాయి. వాట్ ఈజ్ ద అదర్ నేమ్ ఆఫ్ న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? న్యూటన్ ఫస్ట్ లాకి మరో పేరేంటి? లా ఆఫ్ ఇనర్షియా అంటామా, ఇంపల్స్ అంటామా, యాక్షన్ రియాక్షన్ అంటామా? ఎస్, ఇంపల్స్. ఇంపల్స్ కాదు, లా ఆఫ్ ఇనర్షియా. లా ఆఫ్ ఇనర్షియా. సో జడత్వ నియమం అంటామట మొదటి గమనీయమాన్ని, రెండో గమనీయం అయితే లా ఆఫ్ ఇంపల్స్ అంటాం. ఉందా? లేదు అనుకోండి, హ్యాపీ. లా ఆఫ్ మొమెంటం అంటామా? మూడో గమనీయం మరో పేరు లా ఆఫ్ మొమెంటం అంటాం. దాని మరో పేరు లా ఆఫ్ యాక్షన్ రియాక్షన్ అంటాం. ఓకే, సో ఇవి కాకుండా ఇలా క్వశ్చన్లు అన్న సింపుల్ క్వశ్చన్లు పడతాయి, పెద్ద కష్టమైన క్వశ్చన్స్ కాదనన్నా. సో మీరు చేయాల్సిందల్లా ఆ సబ్ టాపిక్ నోట్ చేయండి. మెకానిక్స్ అంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, పార్ట్ 2 ఉంటుంది. సో వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, చిన్న సమ్స్ కూడా చూద్దాం. అనే న్యూటన్ లాస్ మొత్తం కాకుండా బేస్ టర్మ్ చెప్పానా, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్, అందులో కూడా సమ్స్ ఉంటాయి. ఇవన్నీ క్లారిటీ కావాలంటే డౌన్లోడ్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ నాన్న. యాప్లో క్లారిటీగా ఉంటే ఎప్పుడు కల్లా చూసుకోవచ్చు, హ్యాపీ. ఓకేనా? థ్యాంక్ యూ అండి. అది వెళ్ళే ముందు లైక్ చేయండి, వీలైతే కొంచెం షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. ఓకే.